ఉప ముఖ్యమంత్రిగా పిఠాపురం ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టిన సందర్భంగా నెల్లూరు జనసేన నేత నూనె మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. నెల్లూరు ఆమని గార్డెన్స్ లోని నూనె మల్లికార్జున యాదవ్ కార్యాలయంలో అధిక సంఖ్యలో అభిమానుల మధ్య భారీ కేక్ కట్ చేసి బాణాసంచా పేల్చారు. ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు సాధించాలని, పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం సమగ్ర అభివృద్ధి పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు కారంపూడి కృష్ణారెడ్డి, గునుకుల కిషోర్, ఏటూరు రవి, శ్రీరామ్, జన సైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జెండా తీసుకోమ్మా. నమస్తే పెట్టినట్టు ముఖ్యమంత్రి వర్యులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెడుతున్న సందర్భంగా ఆమని గార్డెన్స్లో కేక్ కట్ చేయడం జరిగింది జనసేన ఆధ్వర్యంలో. అదేవిధంగా విఎస్ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్లో, హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ జనసేన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి రావటం ఒక అదృష్టం. రాష్ట్ర ప్రజల, ముఖ్యంగా ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం. నీతి నిజాయితీకి మారుపేరు. కల్మషం లేని వ్యక్తి రాజకీయాల్లో ఉన్నాయంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారేను. 21కి 21 100% గెలవడం అనేది నభూతో నభవిష్యత్ అన్నట్టు చరిత్ర సృష్టించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మన ఉప ముఖ్యమంత్రి వారి సారథ్యంలో నభూతో నభవిష్యత్ అన్నట్టు జిల్లాని అందరం కలిసి ఒక మంచి సారథ్యంలో పనిచేసి, అదేవిధంగా వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాం. జిల్లాని నభూతో నభవిష్యత్ అన్నట్టు తీర్చిదిద్దుతాం. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాం. మన కూటమి కలయికే ఒక అద్భుతం, చారిత్రాత్మకం. పేదలు ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్ గారు
నీతి నిజాయితీకి మారుపేరు కూడా ఆయనేను. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మన జన సైనికులు అందరి మీద ఉంది. ఈరోజు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఈరోజు మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టినందుకు వారికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా అదేవిధంగా అనేక శాఖల్ని ఆయనకు అప్పచెప్పినారు. ఆ యొక్క శాఖల్ని ఆయన ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని చెప్పి నెల్లూరు జిల్లా జన సైనికులుగా మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కూటమి అంతటి ఘన విజయాన్ని సాధించడానికి ముఖ్య కారకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తారని చెప్పి మేమందరం ఆకాంక్షిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో దాదాపుగా నెల్లూరు నగరంలో ఆమని గార్డెన్స్లో ఆయన అసెంబ్లీ అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఆమని గార్డెన్స్లో కేక్ కటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నెల్లూరు జిల్లా డిఎస్ఆర్ హాస్పిటల్లో పేదలకి అదేవిధంగా గర్భిణీ స్త్రీలకి పండ్లు మరియు బ్రెడ్ని వాళ్ళందరికీ అందజేయడానికి ఇక్కడికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేమందరం జనసేన నాయకులు అందరం జన సైనికులు వీర మహిళలు అందరం ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జూన్ 21వ తారీఖు 21 సీట్లలో పోటీ చేసి 21 సీట్లలో గెలిచి 21 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని చెప్పిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తూ అసెంబ్లీలో అడుగు పెడుతున్నటువంటి మా ప్రెసిడెంట్ గారు జనసేన ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ గారికి మేమందరం శిరస్సు వంచి అభినందనలు తెలియజేస్తున్నాం. మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి కూడా రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా చెప్పింది ఏంటంటే ప్రేమను పంచండి, ఆ ప్రేమ ద్వారా అందరినీ మీరు దగ్గర చేసుకోండి. అలాగే సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఫస్ట్ నుంచి కూడా మాకు మెగా అభిమానులుగా పవన్ కళ్యాణ్ జన సైనికులుగా మాకు అలవాటు.